హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో మనం రిట్ ఆఫ్ హబియస్ కార్పస్ అలాగే రిట్ ఆఫ్ మ్యాండమస్ గురించి తెలుసుకున్నాం. మరి ఈ వీడియోలో రిట్ ఆఫ్ సెరిషరీ అండ్ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ గురించి తెలుసుకుందాం. ముందుగా రిట్ ఆఫ్ సెరిషరీ. సెరిషరీ అంటే టు బీ సర్టిఫైడ్ అని అర్థం. ఈ రిట్ని ఓన్లీ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్ యూజ్ చేస్తుంది. అంటే లోయర్ కోర్ట్స్ ఆర్ ట్రైబ్యునల్ ఆర్ క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ ఆల్రెడీ ఏదైనా జడ్జ్మెంట్స్ ఇచ్చినవి కానీ లేదా పెండింగ్లో ఉన్న కేసెస్ ఉంటాయో వాటిని ట్రాన్స్ఫర్ చేయమని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఈ రిట్ని లోయర్ కోర్ట్స్ మీద యూజ్ చేస్తుంది. ఈ రిట్ అనేది సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు లోయర్ కోర్ట్ ఇచ్చే జడ్జిమెంట్స్ని జ్యుడిషియల్ రివ్యూ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. నాట్ ఓన్లీ జ్యుడిషియల్ రివ్యూ, సుప్రీంకోర్టు ఆర్ హైకోర్ట్ క్యాన్ డైరెక్ట్ ది లోయర్ కోర్ట్ టు ట్రాన్స్ఫర్ ది రికార్డ్ ఆఫ్ ది కేస్ టు దెమ్. అది కాకుండా రీఎగ్జామిన్ ఆర్ టు రీఇన్వెస్టిగేట్ ది కేస్ క్లియర్లీ ది సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ యూజెస్ దిస్ రిట్. దిస్ రిట్ ఈజ్ ఎ కరెక్టివ్ ఇన్ నేచర్. అంటే ఈ రిట్ని ఒక పర్పస్ ఏంటి అంటే ఆల్రెడీ ఉన్న రికార్డ్స్ ఆర్ ఉన్న ఎర్రర్స్ని కరెక్ట్ చేయడం కూడా. లోయర్ కోర్ట్స్ ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్ట్ కాదు అని అనిపిస్తే ఈ రిట్ని యూజ్ చేస్తారు. ఎప్పుడు కరెక్ట్ కాదు, ఎలాంటి సర్కమ్స్టెన్స్లో సుప్రీంకోర్టు హైకోర్టు ట్రాన్స్ఫర్ చేయమని లోయర్ కోర్టుకి ఈ రిట్స్ని ఇష్యూ చేస్తుందంటే, ఫస్ట్ ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఉన్నప్పుడు, సెకండ్ ఎక్సెస్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అయినప్పుడు, లేదా జ్యూరిస్డిక్షన్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని అన్నప్పుడు, లేదా వయలేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అయినప్పుడు. ఒకవేళ లోయర్ కోర్ట్స్ ఇచ్చిన జడ్జిమెంట్స్ తప్పు అని హయ్యర్ కోర్టుకి అనిపించినప్పుడు ఆ జడ్జిమెంట్ని కొట్టేసే హక్కు కూడా హయ్యర్ కోర్ట్స్కి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిస్ట్రిక్ట్లో ఒక కేసు అనేది ఫైల్ చేశామనుకోండి, ఆ డిస్ట్రిక్ట్ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు ఆ కేస్ని జడ్జిమెంట్ ఇవ్వడానికి. అయినా ఆ జడ్జ్ ఆ కేస్ని ట్రై చేసి తీర్పిస్తే అప్పుడు అగ్రీవ్డ్ పార్టీ క్యాన్ ఫైల్ ఎన్ అప్లికేషన్ బిఫోర్ ది హయ్యర్ కోర్ట్స్. అప్పుడు హయ్యర్ కోర్ట్ రిట్ని ఇష్యూ చేస్తుంది. ఏదైతే ఆర్డర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇస్తుందో దాన్ని హైకోర్ట్ కానీ సుప్రీం కోర్ట్ కానీ స్క్వాష్ చేసేస్తుంది. ఇప్పుడు మనం ఆన్ వాట్ గ్రౌండ్ సెరిషరీ క్యాన్ బి ఇష్యూడ్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ గ్రౌండ్ వచ్చేసి జ్యూరిస్డిక్షన్. అంటే సుప్రీం కోర్ట్ రిట్ ఇష్యూ చేస్తుంది ఎప్పుడైతే లోయర్ కోర్ట్ తన జ్యూరిస్డిక్షన్ని అతిక్రమిస్తుందో అప్పుడు ఈ రిట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సెకండ్ వచ్చేసి వయలేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఎప్పుడైతే వయలేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ జరుగుతుందో దాన్ని బేస్ చేసుకొని కూడా సుపీరియర్ కోర్ట్ అంటే సుప్రీం కోర్ట్ కానీ హైకోర్టు కానీ ఈ రిట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇన్ ద కేస్ ఆఫ్ గుల్లపల్లి నాగేశ్వరరావు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఈ కేసులో ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ బస్సెస్ని నేషనలైజ్ చేయాలని డిసైడ్ అయింది. అంటే ప్రైవేట్ బస్సెస్ ఏమి తిరగకుండా ఓన్లీ గవర్నమెంట్వే బస్సెస్ రన్ చేయాలని. అప్పుడు ప్రైవేట్ బస్సెస్ కోసం తీసుకున్న లోన్స్ అండ్ వాళ్ళ జాబ్స్ అన్నీ పోతే సో వాళ్ళు దానికి అగెయిన్స్ట్గా ఫైట్ చేశారు. అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి సెక్రటరీని ఇంటరాక్ట్ అవ్వమన్నారు. అండ్ అతను వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ వినుకోకుండానే రిపోర్ట్ రెడీ చేసి బిల్ని పాస్ చేశారు. అప్పుడు హైకోర్టులో ఈ రిట్ యూజ్ చేసి ఆ పాస్ చేసిన బిల్ని డిస్మిస్ చేశారు. ఇప్పుడు మనం రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ గురించి తెలుసుకుందాం. ప్రొహిబిషన్ అంటే ఫార్బిడ్ ఆర్ టు స్టాప్ అని అర్థం. ఇంకా బాగా మనకి అర్థం కావాలంటే స్టే ఆర్డర్ అని అర్థం. ఒక లోయర్ కోర్ట్ ఆర్ ఒక జ్యుడిషియల్ బాడీ ఎప్పుడైనా వాళ్ళ పవర్స్ లేదా వాళ్ళ జ్యూరిస్డిక్షన్ని అతిక్రమిస్తే ఈ రిట్ని యూజ్ చేస్తారు. ఈ రిట్ అనేది కేవలం సుప్రీంకోర్ట్ లేదా హైకోర్టుకి మాత్రమే అథారిటీ లోయర్ కోర్ట్స్ మీద ఇష్యూ చేయడానికి. ఈ రిట్ వేయంగానే లోయర్ కోర్టులో జరగబోయే కేస్ని ప్రొహిబిట్ చేయమని అర్థం. అంటే టు స్టాప్ ది ప్రొసీడింగ్స్ ఇన్ ద లోయర్ కోర్ట్ ఆఫ్టర్ ది ఇష్యూ ఆఫ్ దిస్ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అని అర్థం. ఈ రిట్ని 2 కేసెస్లో యూజ్ చేస్తారు, వేర్ దెర్ ఈజ్ ఎ ఎక్సెస్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ అండ్ ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్. బోత్ ది ప్రొహిబిషన్ అండ్ సెరిషరీ రెండు సేమ్ మీనింగ్గా అనిపిస్తుంది, కానీ చెప్పాలంటే ఇవి రెండు డిఫరెంట్ వర్డ్స్ అండ్ డిఫరెంట్ మీనింగ్ కూడా ఉన్నాయి, కానీ రెండు లింక్ అయి ఉంటాయి. ప్రొహిబిషన్ అంటే బిఫోర్ ది ఫైనల్ జడ్జ్మెంట్ బై ఇన్ఫీరియర్ కోర్ట్ ద సుపీరియర్ కోర్ట్ ప్రొహిబిట్స్ బై ఇష్యూయింగ్ దిస్ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్.
అంటే ఈ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఒక ప్రివెంటివ్ రెమెడీ లాగా. సెరిషరీ అంటే ఆల్రెడీ ఇన్ఫీరియర్ కోర్ట్ ఇచ్చేసిన జడ్జ్మెంట్ని స్క్వాష్ చేసి కరెక్ట్ చేయడానికి యూస్ చేసే రిట్ అన్నమాట. ఈ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ ఇన్ఫీరియర్ కోర్ట్ కానీ లేదా ట్రైబ్యునల్ ఎప్పుడైతే వాళ్ళ జ్యూరిస్డిక్షన్ని దాటినప్పుడు లేదా కోర్ట్ ఆర్ ట్రైబ్యునల్ ఈజ్ యాక్టింగ్ అగెయిన్స్ట్ ది ప్రొవిజన్ ఆఫ్ లా అన్నప్పుడు హయ్యర్ కోర్ట్ అంటే హైకోర్ట్ కానీ సుప్రీం కోర్ట్ కానీ ఈ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఎ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈజ్ హియరింగ్ అన్ అపీల్, అప్పుడు ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్కి ఎటువంటి పవర్ లేదు ఆ అపీల్ వినడానికి. సో అప్పుడు ఈ రిట్ని డిస్ట్రిక్ట్ కోర్ట్కి అగెయిన్స్ట్గా హయ్యర్ కోర్ట్ అంటే హైకోర్ట్ కానీ సుప్రీం కోర్ట్ కానీ ఈ రిట్ అనేది లోయర్ కోర్ట్కి అగెయిన్స్ట్గా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇన్ ద కేస్ ఆఫ్ గోవిందా మీనన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏమైందంటే, గోవిందా మీనన్ మెంబర్ ఆఫ్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, అతని మీద గవర్నమెంట్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటూ ఎంక్వైరీ వేసింది. అప్పుడు మీనన్ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ కోసం కోర్ట్ని రిక్వెస్ట్ చేశాడు. ఓవర్ ది కోర్స్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ద కోర్ట్ అఫర్మ్ దట్ ద కేసెస్ వేర్ ఎ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ క్యాన్ బి ఇష్యూడ్. In other words, the object is to confine courts or tribunals of inferior or limited jurisdiction within their bounds. It is well settled that the writ of prohibition lies not only for the excess of jurisdiction or for the absence of jurisdiction, but the writ also lies in a case of departure from the rules of natural justice. ఈ కేసులో excess of jurisdiction and lack of jurisdiction ని circumstances గా బేస్ చేసుకుని కోర్ట్ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఇష్యూ చేసింది. ఇప్పుడు మనం డిఫరెన్స్ బిట్వీన్ రిట్ ఆఫ్ సెరిషరీ అండ్ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఏంటో చూద్దాం. రిట్ ఆఫ్ సెరిషరీ అంటే టు బి ఇన్ఫార్మ్డ్ ఆర్ సర్టిఫైడ్ అని అర్థం. అదే రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అంటే టు ప్రొహిబిట్ ఆర్ స్టాప్ అని మీనింగ్. అండ్ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అనే పాపులర్గా స్టే ఆర్డర్ అని కూడా పిలుస్తారు. రిట్ ఆఫ్ సెరిషరీ అనేది సుప్రీం కోర్ట్ లేదా హైకోర్ట్ ఇష్యూ చేస్తుంది, ఎయిదర్ టు ట్రాన్స్ఫర్ ఏ కేస్ పెండింగ్ ఇన్ ద లోయర్ కోర్ట్ టు హయ్యర్ కోర్ట్ ఆర్ స్క్వాష్ ది ఆర్డర్ ఆల్రెడీ పాస్డ్ బై ద ఇన్ఫీరియర్ కోర్ట్, ట్రైబ్యునల్ ఆర్ క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ. అదే రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ వచ్చేసి హైకోర్ట్ ఇష్యూ చేస్తుంది లోయర్ కోర్ట్కి, ట్రైబ్యునల్కి అండ్ జ్యుడిషియల్ ఆఫీసర్కి. ఎప్పుడైతే వాళ్ళ జ్యూరిస్డిక్షన్ ఎక్సీడ్ చేస్తారో లేదా ఇఫ్ దే హ్యావ్ యాక్ట్ అగెయిన్స్ట్ ది రూల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అప్పుడు ఈ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ రిట్ ఆఫ్ సెరిషరీ వచ్చేసి లోయర్ కోర్ట్ డిసిషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే ఇట్ క్యాన్ బి ఇష్యూడ్ ఓన్లీ ఆఫ్టర్ ద డిసిషన్ హ్యాస్ బీన్ గివెన్ బై ది లోయర్ కోర్ట్. అదే ప్రొహిబిషన్ అయితే ఎనీ స్టేజ్ ఈ ఇష్యూ చేయడానికి కుదురుతుంది, కానీ ఓన్లీ వెన్ ద ప్రొసీడింగ్స్ ఈజ్ గోయింగ్ ఆన్ మాత్రమే ఈ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. రిట్ ఆఫ్ సెరిషరీ ఈజ్ రాదర్ యూజ్డ్ యాజ్ ఎ క్యూర్ బై స్క్వాషింగ్ ది డిసిజన్ ఆల్రెడీ గివెన్ బై ద ఇన్ఫీరియర్ కోర్ట్. అదే రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ వచ్చేసి దాని ఆబ్జెక్టివ్ ప్రివెంటివ్ రాదర్ దాన్ క్యూర్. While certiorari lies against the public authority which acts purely in the execution or administration capacity or to the legislative body along with the judicial and quasi-judicial bodies. Ade prohibition lies only against the judicially or quasi-judicial bodies. Writ of certiorari cannot be issued against any individual gani, company gani, lekapothe private authority వాటి అగెయిన్స్ట్గా ఈ రిట్ ఆఫ్ సెరిషరీ అనేది ఇష్యూ చేయడం కుదరదు. అదే రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ వచ్చేసి ఇట్ కెనాట్ బి ఇష్యూడ్ అగెయిన్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ లేదా లెజిస్లేటివ్ బాడీ అగెయిన్స్ట్గా కానీ లేదా ప్రైవేట్ ఇండివిజువల్ అగెయిన్స్ట్గా కానీ ఈ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అనేది ఇష్యూ చేయలేము. సింపుల్గా ఈ రెండిటికి డిఫరెన్స్ చెప్పాలి అంటే ఈ రెండు రిట్స్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ కేసెస్లో ఇష్యూ చేస్తారు. రిట్ ఆఫ్ సెరిషరీ అనేది ఆఫ్టర్ ది కేస్ ఈజ్ హర్డ్ అండ్ డిసైడెడ్, అండ్ ఈ రిట్ని అనేది లోయర్ కోర్ట్ ఇచ్చిన డిసిషన్ లేదా ఆర్డర్ని స్క్వాష్ చేయడానికి. ఎందుకంటే లోయర్ కోర్ట్కి ఆ జ్యూరిస్డిక్షన్ లేకపోయినా ఆ జడ్జిమెంట్ లేదా ఆర్డర్ని పాస్ చేసినప్పుడు ఈ రిట్ అనేది జారీ చేస్తారు. వేరాస్ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అనేది ప్రొహిబిట్
లేదా ప్రివెంట్ చేయడానికి లోయర్ కోర్ట్ యొక్క యాక్ట్స్ని బికాస్ ఆఫ్ ఇట్స్ వితౌట్ ఆర్ ఎక్సెస్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ వైల్ ద కేస్ ఇస్ స్టిల్ పెండింగ్ బిఫోర్ ది కోర్ట్. సో ఈ వీడియోలో మీరు రిట్ ఆఫ్ సెరిషరీ అండ్ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ గురించి తెలుసుకున్నారు, వాటి డిఫరెన్స్ కూడా తెలుసుకున్నారు. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ రిట్ని తెలుసుకుందాం. Hope it was informative. Thanks for watching.